ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన డైరెక్టర్ ఓపి శ్రీ ఎల్వి సూర్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి శ్రీ ఉజ్వల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ ధన్బాద్ గారు, అట్లాగే మన డైరెక్టర్ పిఎన్పి శ్రీ వెంకటేశ్వర గారు, డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ తిరుమలరావు గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ సౌత్ ఇండియా శ్రీ టి.ఆర్. కన్నన్ గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్సు, అదేవిధంగా డైరెక్టర్సు మన ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు, ఏఐటీసీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు, అట్లాగే ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీపతి గౌడ్ గారు, అదేవిధంగా జిఎం సేఫ్టీ సాయిబాబు గారు, అదేవిధంగా ఆర్జీవన్ జిఎం శ్రీ లలిత్ కుమార్ గారు, ఇతర జనరల్ మేనేజర్స్, అధికారులు, ఇన్స్పెక్టరేట్ డైరెక్టర్సు, అదేవిధంగా ఏఐటీసీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, ఐఎన్టీసీ యూనియన్ నాయకులు, వారి కార్యకర్తలు, సిఐటి యూనియన్ నాయకులు, వారి కార్యకర్తలు, అదేవిధంగా టీబీజీకేసీ యూనియన్ నాయకులు, వారి కార్యకర్తలు, ఈనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రైజెస్ని ఏదైతే అవార్డ్స్ని అందుకోవడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నా తరఫున గుర్తింపు సంఘంగా ఏఐటీసీ యూనియన్గా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. మన సేఫ్టీ ట్రైపార్టైట్ అనేది మనం ముందుగా జరుపుకొని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆనవాయితీగా వస్తుంది. సరే, ఏ కారణం వల్ల తొందరలోనే జరుపుతాం, కానీ ముందైతే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తామని మేనేజ్మెంట్ చెప్పారు. ఏదన్నా సేఫ్టీ ట్రైపార్టైట్ జరిగితే దాంట్లో మనకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం చర్చించుకుంటాం. ప్రత్యేకంగా నేను ఇప్పుడు కొన్ని అంశాలను ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, ఉజ్వల్ గారు వారు పైన సంవత్సరం కూడా శ్రీరాంపురంలో సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చారు. వారి దృష్టికి మేము కొన్ని తీసుకుపోయాం. ముఖ్యంగా ఇవాళ సింగరేణిలో కొత్త మైన్స్ రావడం లేదు, పాత మైన్స్కి కొన్ని పర్మిషన్స్ లేక మూతపడతా ఉన్నాయి, దానివల్ల సింగరేణికి ప్రాబ్లం వస్తాయని చెప్పేసి మన శ్రీరాంపురంలో ముఖ్యంగా ఉన్నటువంటి SRP1, RK న్యూటన్, RK7 ఇలాంటి మైన్స్ని వారి దృష్టికి తీసుకుపోతే వారు సింగరేణిలో పనిచేసి పోయినటువంటి అధికారి కాబట్టి సింగరేణి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ మైన్స్కి ఎక్స్టెన్షన్ ఇంకా 3-4 సంవత్సరాలు పైన నడిచేటట్టుగా వారు పర్మిషన్ ఇచ్చారు. ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే కొత్త మైన్స్ మనకి దాదాపు సింగరేణిలో నాకు తెలిసి 12 సంవత్సరాలుగా రాలేదు. ఈ సంవత్సరమే మనకి కొత్తగా మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, తాడిచర్ల 2 మనకి ఇస్తామని. అట్లాగే నైని మైన్ కూడా మనకి ప్రారంభమైంది. అదేవిధంగా తొందరలోనే మణుగూరు ఓసి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో డిప్ సైడు, అది కూడా మనకి వస్తే తొందరలో ఈ 3 మైన్స్కి తొందరగా నైన్కి అయితే ఆల్రెడీ పర్మిషన్ వచ్చి ఉన్నది. మిగిలినటువంటి వారికి డిఎంఎస్ గారు పర్మిషన్స్ ఇస్తే తొందరగా సింగరేణికి ఇంకా కొంత భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి సింగరేణికి సంబంధించి మన డైరెక్టర్స్ డిజిఎంఎస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా పూర్తిగా మనకు సహకరిస్తూ ఉన్నారు. మనం ఎక్కడ పర్మిషన్స్ గురించి పోయినా ఏది పోయినా వాళ్ళు తొందరగానే ఇస్తున్నారు. కాబట్టి ఇంకా మన మైండ్స్ మనం నడుపుకోగలుగుతున్నాం. అట్లనే భవిష్యత్తులో కూడా ఇంకా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో వారికి విజ్ఞప్తి చేస్తూ 1-2 విషయాలు వారి దృష్టికి కూడా తీసుకురావాలి. ఇవాళ సేఫ్టీ అంటే ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఉండాలి. దురదృష్టం మన సింగరేణిలో గత కొద్ది రోజులుగా యుద్ధమే కారణం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, కానీ సేఫ్టీ మెటీరియల్ అనేది సరిగా అందుబాటులో లేకపోవడం వలన కొంత ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. దీన్ని మన డైరెక్టర్స్ కానివ్వండి, మన మైనింగ్ ఇన్స్పెక్టరేట్ వాళ్ళు కానివ్వండి, దాన్ని తొందరగా పరిష్కారం చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం, ముఖ్యంగా
డీజీఎంఎస్ గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే కొత్త కోడ్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో దాంట్లో వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అనేది లేదు. మరి వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అనేది లేకపోతే కార్మికుల పక్షాన ఇవాళ మైన్స్లో సేఫ్టీ చూసినటువంటి వాళ్ళు ముఖ్యంగా సరే ఎట్లాగో అధికారులు ఉంటారు, డీజీఎంఎస్ వారు వస్తారు, కానీ రోజువారీ ఇంటిపైన చూసేటటువంటి వాళ్ళు వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్. ఆ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ అనేది రేపు కోర్సులో రాకపోతే భవిష్యత్తులో మన మైన్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మన ఉజ్వల్ గారు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి తప్పనిసరిగా వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ ఆ కోడ్లో కూడా వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి వారికి అన్నదాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పోయినసారి కూడా మేము ఉజ్వల్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించిన ఇష్యూలు సరే వారికి వేజెస్ ఎట్లాగో వాళ్ళకి జాబ్ గ్యారెంటీ ఉండదు, వేజెస్ తక్కువ, కానీ సేఫ్టీ విషయంలో కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సింగరేణి కాలేజ్ పబ్లిక్ సెక్టర్ కాబట్టి ఏ చిన్న యాక్సిడెంట్ అయినా ఆ యాక్సిడెంట్ని పైవారి దృష్టి తీసుకోవటం, దాన్ని నివారించడానికి ఏం చేయాలని చూస్తున్నాం. ఇదే ప్రైవేట్ మేనేజ్మెంట్ అయితే చేయదు. మన పక్కనే చూస్తున్నాం, మన పక్కనే కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు యాక్సిడెంట్ అయితే కొన్ని చోట్ల ఎవరికి కూడా చెప్పకుండా వాళ్ళని బయటికి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసే పద్ధతి చేస్తూ ఉన్నారు. ఇది ప్రైవేట్ వాళ్ళు చేసే పని. ఇది పబ్లిక్ సెక్టర్ కాబట్టి సింగరేణి మనం ఏ చిన్న జరిగినా దాన్ని నివారించడానికి ఎట్లా చేయాలనేది కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో కూడా వెల్ఫేర్లో కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్లో కావచ్చు, సేఫ్టీ సంబంధించిన విషయంలో కూడా ఇన్స్పెక్టరేట్ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కార్మికుల పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదున్నా ఈ సేఫ్టీ అవార్డ్స్ పొందడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా సింగరేణిలో అనేక సంవత్సరాలుగా యాక్సిడెంట్ జరగకుండా ఇతరులకు జరగకుండా చూడటంలో కూడా మీరు ప్రధాన బాధ్యత వహించి ఇవాళ మీరు అందరూ కూడా సింగరేణి నుంచి ఈ అవార్డ్స్ని అందుకుంటున్నందుకు గుర్తింపు కార్మికంగా మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.